ప్రభు పేరట 2016 నూతన సంవత్సర శుభములు మీకు మేము తెలియజేయచ్చును. వరంగల్ బేతిని నుండి మా కొరకై మీరు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనల వల్ల మేము కూడా ప్రార్థన చేస్తాను, ఏదో కొద్దిగా మీ అంత కాదు కానీ. అయితే ప్రభు ప్రార్థన ఆలకించి మీ మధ్యకి నన్ను మరి తీసుకురావడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ప్రభు వందనాలు. మరి ఈరోజు మీ మధ్య ఒక చిన్న వాక్యం ఆధారం చేసుకొని నిలబడతాను. మరి రాత్రి స్వార్థ కొడుకు కూడా ఉందండి. స్వార్థ కొడుకు ఉందా? సాయంత్రం ఉంది. సాయంత్రం వరకు కూడా మీరు రావాలా, ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజంతా కూడా దేవుని ఇంట్లో మనము ప్రభు గడపడానికి ప్రభు మనకు సహాయము చేయనుగా. మధ్యాహ్నం బాప్తిజములకు ముందు కూడా ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాతనే బాప్తిజములు ఇస్తాం. బాప్తిజం గురించి ఏమిటి అనేది ఒక వర్తమానం ఉంటుంది. వర్తమానం తర్వాత బాప్తిజాలు ఉంటాయి. కనుక దయచేసి మరి మధ్యాహ్నం కూడా మీరు వినాల. దేవుని ఇంట్లో ఎన్ని రోజులున్నా మనకు విసుగు రాకుండా ప్రభు మనకు సహాయం చేయనుగా. వర్తమానం వినక ముందు బైబిల్ పాట పాడుకుందామా? మీ సొంత బైబిల్ ఉన్నోళ్ళు మీ బైబిల్ చూపించి మీ బైబిల్ పల్లవి పాడదామా? ఎంత అద్భుత దానమో అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. మళ్ళీ ఒకసారి పాడదాం. కూర్చో, బైబిల్ దించండి. ఎంత అద్భుత ధనము చెప్పండి. అనంత దైవవరము నేను కలిసి యాత్ర వెళ్ళదాం. ఎంత అద్భుత దానము అనంత దైవవరము దివ్య గ్రంథం చెప్పండి. నేను కలిసి యాత్ర వెళ్ళదాం. మళ్ళీ పడదాం. ఎంత గట్టి పడాల. తదానము అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. మలబాడి ఎంత అద్భుత దానము అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము 20వ వచనం 18, 19 వచనం. సామెతలు 30వ అధ్యాయము 18, 19 వచనం. అందరు గట్టిగా మీ భాగములు చదవండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, నాయన సర్వాధికారి, నేను ఒక చిన్న పాత్రను సహాయం చేయము ప్రభా అని ప్రజల మధ్య నిలబడినాను. 2016లో జనవరి 26వ తారీఖున ఇలాగున చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. చిన్న మంద భయపడకుడి అన్న సాయించి రజాల్పేట వాళ్ళు, మరి దేవా, మరి ఆమన్గల్ వాళ్ళు, మరి నెల్లికుదురు వారు, తొర్రూరు వారు, ఇంకా ప్రభా తండ్రి రజా ఇక మహబూబాద్ టు హెబ్రోన్ వారు, మరి ఇక్కడ మహబూబాద్ ఎస్కోల్ వారు, బేతనీయ వరంగల్ వారు, ఇంకా కేసముద్రం వారు,
అనేకులు వచ్చారు, వస్తున్నారు, కొందరు మార్గంలో ఉన్నారు. వారందరిని తీసుకురండి, సహాయం చేయండి. ఈ దినం మా మధ్య బాప్తిజాలు కూడా ఉన్నాయి, సహాయం చేయండి. మరి ఎంతైనా కొంత దేవుని యొద్ద నుంచి కొంత జీవం పొందుటకు మాకు సహాయం చేయండి. ఆయన వెలుగును పొంది మేము వెలుగు ఇప్పబడటకు సహాయం చేయండి. ప్రభా, నా ఎంతో బుద్ధిశూన్యుని మరి దేవా క్షమించు. వివేకం లేని వారిని, మూర్ఖుని, తర్వాత చపల చిత్తుని, చంచల స్వభావం గల వారిని, బలహీనుని, బుద్ధి మరి నీకు మరి నీ మట్టుకు నీకే వ్యతిరేకిని, మరి నీ బలము లేక జీవించుతున్న వారిని క్షమించు. అన్ని విషయాలను మీరు దయతో ఆదుకొని సహాయం చేసి నీ ప్రజల కొరకై వాడుకునండి. నన్ను విరవండితేవా, నన్ను మీరెంత విరిస్తే నీ ప్రజలంత మేలు పొందుతారు. సహాయం చేయండి, కరుణించండి. పైనుండి మీ జీవం నది వలె ప్రవహించునుగాక. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సామెతల గ్రంథము రాసిన భక్తుని పేరు సొలొమోను. సొలొమోను అంటే సమాధాన పుత్రుడని. అయితే ఆయన ఎంతో జ్ఞానవంతుడు. బైబిల్లో ఇంతవరకు అంత జ్ఞానవంతుడు పుట్టలేదంట. అంత జ్ఞానవంతుడు ఇంతవరకు పుట్టలేదంట. అంత జ్ఞానం పుట్టడం అసాధ్యం. ఎందుకంటే ఆయన ఖగోళ శాస్త్రము, తర్వాత భూగర్భ శాస్త్రము, జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, తర్వాత పెద్ద గొప్ప పోయిటరీ అంటే పద్యం రాసిన వాడు. దగ్గర 3000 సామెతలు రాశాడు. దగ్గర కొన్ని 1000 కంటే ఎక్కువగా కీర్తనలు రాశాడు. ఇంత గొప్ప వ్యక్తి ఆయన. మీరు ఎవరైనా ఒక పాట రాసిన వాళ్ళు చేయొద్దండి. నేను ఒక యేసుప్రభు పాట రాశానండి. ఒక్కరంటే రాయలేదా? నేను కూడా రాయలేదండి. సొలొమోను దగ్గర 1000 కన్నా ఎక్కువ పాటలు రాశాడంట. అవి ఇప్పటికి ఉన్నాయంట. ఇజ్రాయెల్ ఇంకా పాడుకుంటూనే ఉన్నాడంట. సొలొమోన్ దగ్గర 3000 సామెతలు రాశాడంట. ఎన్ని సామెతలు చెప్పండి? 3000 సామెతలు. మీరు ఎవరైనా ఒక సామెత రాసిన వాళ్ళు చేయొద్దండి. నేను ఒక సామెత రాశాను, ప్రపంచం అంతా సామెత చెప్పుకుంటారు. మనం ఒక సామెత రాయాల, ఒక పాట రాయాల. తర్వాత ఆయన ఇంకెంత జ్ఞానవంతుడు అంటే ఆయన ఒకరోజు ఒక పూటకు భోజనం అయ్యే ఖర్చు 10 లక్షలంట. ఎంత? ఆయన భోజనం బల్లది మీద భోజనం చేసే భోజనం ఖరీదు ఎంతంటే 10 లక్షల పైమాట ఒక పూటకు. మన జీవితమే సరిపోతుంది. మన జీవితం అంతరికి 10 లక్షలు ఇంకా మిగిలిపోతుంది. అంత ధనవంతుడు ఆయన. ఆయనకున్నంత మంది భార్యలు ఎవరికీ లేవు భూమి మీద. 1000 మంది కంటే దగ్గర 1361 మంది భార్యలంట. 1361 మంది భార్యలంట. అంతమంది భార్యలు ఆయనకు. మరి ఆయన దాని గురించి మాట్లాడకూడదు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయనకున్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత జ్ఞానం ఇంతవరకు పుట్టలేదంట. అంత మహాజ్ఞాని. ఆయన జ్ఞానం గురించి దేశాలు వర్ణించి చెప్పుకున్నాయంట. వాళ్ళు చెప్పుకున్న తర్వాత వాళ్ళు వచ్చారంట ఆయన చూడడానికి. వచ్చిన తర్వాత వాళ్ళు విభ్రాంతి నొందారంట. ఏమిటంటే వాళ్ళు ఉన్న దాంట్లో సగమైనా వినలేదంట. మామూలుగా మనము ఏలడంత ఉంటే కొండంత చెప్పుకుంటాం. ఏమండి? ఇంత పిడికిడంత ఉంటే కొండంత చెప్పుకుంటాం. చాలా వర్ణించుకుంటాం. ఆడికొస్తే ఏముండదు. అయితే సొలొమోను గురించి ప్రజలు వివరించి చెప్పుకున్నారంట. అది నిజమా కాదని చెప్పి ప్రజలు యాత్ర కట్టుకొని వచ్చారంట. వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు అన్నారంటే, అయ్యే మనకు చెప్పబడిన దాంట్లో సగమైనా మనం ఇక్కడ సగమైనా చెప్పి ఉండలేదే. అంత జ్ఞానవంతుడండి, అంత మహాజ్ఞాని. అంత జ్ఞానికి 2 విషయాలు అర్థం కాలేదు. ఒక విషయం అర్థం కాలేదండి. ఒక విషయం కాలేదండి అంటే మొత్తం కలిపి ఒక గ్రహింపలేని సంగతి 4 సంగతి ఆయనకు తెలియలేదంట. అంత గొప్ప జ్ఞానికి చెప్పండి, అంత గొప్ప జ్ఞానికి గ్రహింపలేని సంగతి ఒకటి ఉందంట. ఆయన జ్ఞానమునకు మించిన సంగతి ఒకటి ఉందంట. అదేమిటంటే పలకండి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. అక్క పెన్నుతో మళ్ళీ ఆడుకుంది లేక ఇను పెన్ను అడబడి చెప్పండి. తర్వాత బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, తర్వాత కన్యకతో పురుషుని జాడ. చెప్పండి.
4 చెప్పండి చూద్దాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ 4 అంట ఆయనకు తెలియలేదంట. అవి తెలియకుండానే మిగిలిపోయినాయంట. ఆయనకి ఇంకా తెలిసినదే తెలియదు. ఆయన చనిపోయి కూడా దగ్గర 3000 ఏళ్ళైంది. ఆయన దాటుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఉన్నాం. మనకు కూడా తెలియకపోతే ఎట్లా? మనం తెలుసుకోవాలి. చెప్పండి అన్న. మనం 4 తెలుసుకుంటే ఇప్పుడు సొలొమోను ఎక్కువ జ్ఞానవంతులా, మీరు ఎక్కువ జ్ఞానవంతులా? మళ్ళా సొలొమోను అంటారు. అబ్బా చెప్పండి. సొలొమోను ఎక్కువ జ్ఞానవంతులు, మీరు ఎక్కువ జ్ఞానవంతులా? మనమే జ్ఞానవంతులు. సొలొమోను అంటాడు అన్ని పరీక్షలు పాస్ అయినా కానీ ఆ ఒక్క పరీక్షలో ఫెయిల్ అయిన అంటాడు. మనం అంటాం మాకు ఆ పరీక్షలోనే పాస్ మార్కులు వచ్చినాయి అంటారు. కానీ మనము ఈ 4 తెలుసుకొని తీరల్ల. ఖచ్చితంగా ఈ 4 మనం తెలుసుకోవాలి. ఎవరు ఈ 4? ఈ 4 ఎవరంటే 4 ఒక మాట ఉంటుంది. చెప్పండి. పక్షిరాజు, బండ, ఓడ, కన్యక. చెప్పండి 4. ఓన్లీ బ్రదర్స్ చెప్పండి. బ్రదర్స్ పురుషులు చెప్పండి. పక్షిరాజు, బండ, ఓడ, కన్యక. ఓన్లీ గర్ల్స్ సిస్టర్ చెప్పండి. కన్యక. ఈ 4 ఎవరయ్యా అంటే చెప్తున్నా, ఆన్సర్ చెప్తున్నా. నేనే. చెప్పండి. మీరే. నువ్వే ఆ పక్షిరాజు, నువ్వే ఆ బండ, నువ్వే ఆ ఓడ, నువ్వే ఆ కన్యక. కాబట్టి ఈ 4 నేనే. ఈ 4 4కి 4 పరీక్షలు ఉన్నాయి ఇక్కడ. అంతరిక్షమున ఎగురుతున్న పక్షిరాజు అంట. తర్వాత బండ మీద సర్పము జాడ. సరే, కొంచెం జాగ్రత్త ధ్యానించాలి. 3వది నడి సముద్రమున. ఎక్కడుందంట? నడి సముద్రమునున్న ఓడ. చాలా భయంకరమైన పరిస్థితి. తర్వాత 4వదిగా పురుషునితో కన్యకతో పురుషుని జాడ. కాబట్టి ఆ కన్యక ఎవరు? నేనే. ఆ ఓడెవరు? నేనే. ఆ బండెవరు? నేనే. ఆ పక్షిరాజు ఎవరు? నేనే. నాతో 4 సంబంధాలు ఉన్నాయి. నాకు ఆ 4 సంబంధాల మధ్య నాకున్న ఆ యొక్క సంబంధాన్ని నేను గ్రహించి ఈ యాత్ర సాగించుకోవాలి. ఒక మాట చెప్తున్నాను, మీరు ఈ లోకము కొరకే సృజించబడిన వ్యక్తులు కాదు. కొన్నిసార్లు మనం ఏమంటామంటే అబ్బా పీడ, చచ్చిపోతే పీడ పోతుందంట. జనరల్గా మాట్లాడే మాట. ఎప్పుడన్నా కోపం వచ్చాడు నేను చచ్చిపోతా అని బెదిరిస్తాం, లేదంటే ఇంకా నేను వెళ్ళిపోతా అని బెదిరిస్తాం, లేదంటే ఇంకేదో కథలు చెప్తాం. కానీ నువ్వు నాశనం చేసుకుంటే నాశనం అయ్యే వ్యక్తివి కాదు కదా. నాశనం చేస్తే నాశనం అయ్యే వ్యక్తివి. ఈ శరీరాన్ని నువ్వు చంపగలవు, నీ ఆత్మను ఎవరు చంపలేరు. దేవుడు కూడా దాన్ని నాశనం చేయలేడంట. ఎందుకంటే మానవాత్మ దానికి ఆది లేదు, అంతము లేదు, ఆరంభము లేదు, నాశనము లేదు, అగ్ని కాల్చజాలదు, నీరు తడపజాలదు, శాశ్వతమైనది. 7 లక్షణాలు ఉన్నాయి. చెప్పండి. ఆత్మకి ఏమేమున్నాయి? ఆది లేదు, అంతం లేదు, ఆరంభం లేదు, నాశనం లేదు, అగ్ని కాల్చజాలదు, నీరు తడపజాలదు, ఇంకా శాశ్వతమైనది. ఎవరది? నేనే. ఎవరది? నేనే. ఇది వీడు కాదు, కనిపించేవాడు కాదు. కనిపించేవాడు బూటకం. అగ్గి పెడితే తగలబడి బూడిద, ఇంత పుట్ట బూడిదవుతాడు. నీళ్ళలో పోయిందంటే భూప్రాలు చచ్చిపోతాం. మనకు ఆది ఉంది, అంతం ఉంది, మనకు నాశనం కూడా ఉంది. మనుషులు నాశనం చేయొచ్చు, తుత్తునీళ్ళు చేసి పడేసేచ్చు మనుషులు. ఒక దెబ్బ చచ్చినోళ్ళు ఉన్నారు. మన ఒక మా వరంగల్లో ఎంజిఎంలు నర్సు అనమాట. ఎంజిఎంలు వినండి, బాగా వినండి. ఎంజిఎంల నర్సు అయితే ఈ ఎంజిఎంలో ఎంత జీతం ఇస్తారు? మా తిప్పలు పడితే ఒక 60,000 70,000 నెల జీతం. అది దుబాయ్కి పోతే చాలా జీతం, 3 లక్షల జీతం ఒక నెలకు అని చెప్పేసి దుబాయ్కి వెళ్ళిపోయింది.
ఇద్దరు ముగ్గురు పిల్లలు, భర్త మంచి భర్త చెప్పి నేను ఒక 3 ఏళ్ళు కష్టపడి వస్తాను, మనకు సరిపోయేంత లాంగ్ లీవ్ పెట్టేసి పోతా, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటా, నాకు అడబోయి సంపాదించుకొని వస్తే మన పిల్లలు సరిపోయేంత డబ్బు ఉంటుంది, కొంచెం మంచి ఇల్లు కట్టుకుందాం, స్థలాలు కొనుక్కుందాం అంటే సరే అని పంపించాను. పంపిస్తేనే పాపం కష్టపడి 2 ఏళ్ళు ఆడ కష్టపడింది. 2 ఏళ్ళు తర్వాత దండిగా డబ్బు 12 మూల 36 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని వస్తా ఉంది. తర్వాత భర్త కొరకే వస్తువులు అన్ని తీసుకొని వస్తా ఉంది. ఇంకా పిల్లలు, భర్త, మా భార్య పొద్దున వస్తా అని చెప్పేసి హైదరాబాద్ సికింద్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. పిల్లలను కూడా తీసుకొని పోయాడు. భార్య వస్తా ఉంది, ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయింది. భార్య ఎక్కడి నుంచి వస్తా ఉంది. భార్యను చూస్తానే సంతోషం పడజాలక ఇట్లా ఊపాడట. ఆ సంతోషంలో గుండె ఆగిపోయింది. అట్లే ఆమె పరిగెత్తుకొని వచ్చేలోపే చనిపోయింది. రియల్గా జరిగింది. మరి అలా సంజయములు అడగండి. ఆయన కొట్టలేదు, తిట్టలేదు. భార్య వస్తుంది ఎక్కువ సంతోషపడ్డాడు, గుండె ఆగిపోయింది. అందుకే హార్ట్ పేషెంట్ చెప్తారు, భయపడే విషయాలు చెప్పొద్దు, ఎక్కువ సంతోషం వచ్చే విషయాలు చెప్పొద్దు, బాధ కలిగించే విషయాలు చెప్పొద్దు. ఈవెన్ షుగర్ పేషెంట్లకు కూడా జనరల్ మనుషుల కంటే కూడా షుగర్ ఉన్న వాళ్ళకు హార్ట్ వీక్ ఉంటుంది. హార్ట్ కండిషన్ చాలా వీక్ ఉంటుంది. ఎక్కువ ఏదైనా టెన్షన్ పడుతుంటే ఏమి కొట్టకుండా తిట్టకుండా గుండె ఆగిపోతుంది. రియల్. హెబ్రోన్లో ఆదివారం ఆ రోజు ఆరాధన నడిపించాలా. సిఈ డాసన్ గారు ఆఫీసులో వచ్చి కూర్చున్నాడు. ఏదో చిన్న విషయానికి అన్నాడు, అట్లా కూడా అయిపోయింది. హెబ్రోన్ సేవకుడు సిఈ డాసన్ గారు ఆదివారం చైర్లో కూర్చున్న మనిషి చైర్ను ప్రాణం వదిలాడు. కాబట్టి ఈ శరీరానికి ఏముంది చెప్పండి అక్క? మరణం ఉంది, నాశనం ఉంది. వట్టిగా చచ్చిపోతారు. పెద్ద కొట్టాలని ఒక్క దెబ్బ కొడితే చచ్చి ఉన్నారు. మనిషి ప్రాణం ఏ పాటిది? దీనికి నాశనం ఉంది. నాశనము లేనిది, మరణము లేనిది, ఆది లేనిది, అంతము లేనిది, కాల్చజాలనిది, తడపజాలనిది శాశ్వతమైన ఒక ఆత్మ నీకు ఉంది. దానికి ఆడలేదు, మగ అని తేడా లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. ఈ శరీరానికే పురుషుడు స్త్రీ అని, ఈ శరీరానికి లింగభేదం. ఆ ఆత్మకు ఏ భేదము లేనిది, అది అనంతమైనది, శాశ్వతమైనది. దానికి ఎల్లలు లేవు, తీరము లేదు. క్షణములోనే పరంకి వెళ్ళిపోతుంది, సెకండ్లోనే. అంత అమూల్యమైన ఒక మహిమకరమైన గొప్ప శక్తివంతమైన మహిమగల ఆత్మ నీకు ఉంది. ఆత్మ విషయమే దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మ విషయమే బైబిల్ చెప్తుంది. ఆత్మ విషయమే మందిరం చెప్తుంది. ఆత్మ విషయమే యేసుప్రభువు చెప్తాడు. నేను మా సంఘానికి ఒక మాట చెప్పిన. ఏం చెప్పినా చెప్పండి, మీరు కూడా నేర్చుకోవాలి. చెప్తారా లేదా? చెప్పండి. చెప్తారా లేదా? వెరీ గుడ్. యేసు ప్రభు నమ్ముకోండి. చెప్పండి. యేసు ప్రభు నమ్ముకోండి, శ్రమలు కొని తెచ్చుకోండి. నిజమా కాదా? యేసు ప్రభు నమ్ముకుని ఎవడు పంచుకున్నాడు చెప్పండి? ఎవడు సంతోషం చూపించండి. యేసు ప్రభు నమ్ముకుని సంతోషం చూపించండి చూద్దాం. పౌలు, బైబిల్లో పౌలే ఎన్ని దెబ్బలు, ఎన్ని మాటలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పిడుగుద్దులు, ఎన్ని కొడా దెబ్బలు, ఎన్ని బెత్తం దెబ్బలు, ఎన్నిసార్లు బట్టలు ఉడిసికొట్టారు ఆయన, ఎన్నిసార్లు జైల్లో పడేశారు. దగ్గర ఆయన యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత సేవ చేసి 34 ఏళ్ళంట. దాంట్లో 20 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడంట. జైళ్ళు, కొడాలు, దెబ్బలు, అవమానాలు, పిడుగుద్దులు, ఉమ్మివేయడాలు, దినదిన గండము. ఏ రోజు పౌలు సంతోషం ఉండండి? మళ్ళీ ఆఖరికి హత్సాక్షి అయిపోవడం. తల నరికి పడేశారండి. మండము దేహము తల వేరైపోయింది కత్తితో నరికితే. యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరు చెప్పాడండి మీకు? తప్పుడు బోధకులు. యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు మేలు జరుగుతాయి, మీకు కొడుకులు పుడతారు, పట్టిందల్లా బంగారము, 3 పువ్వులు 6 కాయలు. ఎవరు చెప్పాడు మీకు? బైబిల్లో ఉంది అట్లా. అనేకమైన శ్రమలు పొంది పరలోక రాజ్యం చేరవల్లని పౌలు వారిని ధైర్యపరిచెను. మీ కలుగు ఈ శ్రమలు అగ్ని వంటి మహాశ్రమలు మీకు, దాన్ని బట్టి మీరు భయపడకండి, అది మీకు నిత్యమైన మహిమకు కారణమవును. వీరెవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడుందండి సంతోషంగా ఉండొచ్చని బైబిల్ చెప్పింది? తప్పుడు బోధకులు, క్రైస్తత్వాన్ని పాడు చేస్తున్నారు.
బైబిల్ ఎక్కడ చెప్పలే యేసుని నమ్ముకోండి సంతోషం వస్తుంది, 3 పువ్వులు 6 కాయలు అవుతారు, పట్టిందల్లా బంగారం అని ఎక్కడ చెప్పలేదు బైబిల్. బైబిల్ ఏముంది? ఆత్మ విషయమే రాసింది. చెప్పండి. శరీరానికి బైబిల్లో కొత్త నిబంధనలో శరీరానికి సంబంధించిన ఒక్క దీవెన కూడా నాకు కనపడలే. ఉందా అండి కొత్త నిబంధనలో? న్యూ టెస్టమెంట్ ఉందా? చూపించండి, నాకు తెలియక అడుగుతాను. శరీరానికి సంబంధించి ఒక్క దీవెన చూపించాను కొత్త నిబంధనలు నాకు. అంత తప్పుడు బోధలు వస్తున్నాయి ఇప్పుడు. తప్పుడు బోధలు మీ తప్పుడు బోధలు పట్టుకుంటే సచ్చి నరకానికి పోతారు. ఏం బ్రదర్ అట్లా అంటారు అని నా బోధ అట్లే ఉంటుంది. మరి నాకు అర్థం, నాకు వచ్చింది అది. యేసుప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ. యేసుప్రభు చెప్పిన మాట ఇది. నేను భూమి మీద సమాధానం కలగజేయడానికి రాలేదు. అత్తకు కోడలికి, మామకు అత్తకు, తర్వాత భార్యకు భర్తకు, తల్లికి పిల్లలకి వారికి వారే విరోధులైతారు. లేచి తల్లిదండ్రులు చంపే కాలం వస్తుంది. ప్రభు చెప్పిన మాటలు ఇవి. మనం చెప్పేదంతా డిఫరెంట్. మనం చెప్పే బోధే వేరుంది. అందుకే పౌలు సొలొమోనుకి అర్థం కాలే. చెప్పండి, అందుకే సొలొమోనుకి ఏం కాలే? అర్థం కాలే. అని అన్నాడు, నాకు ఇప్పటికి అంత మహాజ్ఞాని 3000 సామెతలు రాశాడు, 1000 కన్నా ఎక్కువ పాటలు రాసినాడు, మహాగ్రంథాలు రాశాడు, పరమగీతం రాశాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితం ఏంటది? క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అనేది ఒక మాట. నిజంగా నేను యేసుప్రభు నమ్ముకున్నానండి, సేవకు వచ్చానండి. సేవకు వచ్చిన యేసుప్రభు నమ్ముకున్న కాడి నుంచి నాకు తెలియదు యేసుప్రభు నమ్ముకుంటూ కొడతారని. యేసుప్రభు నమ్ముకున్నా మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు చితగ్గొట్టినారు. నన్ను చితగ్గొట్టి ఇంట్లోంచి ఎల్లగొట్టాడు. నాకు తెలియదు యేసుప్రభు నమ్ముకుంటూ కొడతారని. సంఘానికి పోయాను, సేవకానికి పోయినా. ఆ సేవకుడు నాకు సబ్బు ముక్కిలే. ఏమీలా? సబ్బు ముక్క తెలియదు. సంవత్సరం పాటు కానికేసింది తెలియదు నాకు. సబ్బుతో స్నానం చేసి తెలియదు నాకు. కొన్ని ఎబ్రోన్కి వస్తే ఫిబ్రవరి వస్తే ఆడ పెనం నుంచి పొయ్యిలో పడ్డా. ఆ ఫిబ్రవరిలో విపరీతమైన శ్రమలు. పోనీ సార్ ఈ ఎబ్రోన్లో నెమ్మది ఉంటుంది, నెమ్మది లేదు. సంఘం పోతే నెమ్మది. సంఘానికి వచ్చిన కాటి నుంచి కొడా దెబ్బలు, చెంప దెబ్బలు, అవమానాలు, నిందలు, పెద్ద పెద్ద పేపర్లు, నోటీసులు. ఎప్పుడు సంతోషం ఉంటున్నాం? ప్రభు అన్నాడు, ఈ లోకంలో శ్రమ సంతోషపడడానికి నేను నీకు రక్షణ ఇవ్వలేదు. ఆత్మ సంబంధమే. దేవుని ఏదైనా సంతోషం ఉందా అంటే అదేం చెప్పు? ఆత్మ సంబంధం. ఫ్రిడ్జ్ కొంటే సంతోషం అక్క? ఎన్ని రోజులు ఉంటుంది సంతోషం? ఫ్రిడ్జ్ కొంటే. కొత్తగా పెళ్లి చేసుకుంటే సంతోషమా? ఎన్ని రోజులు ఉంటుంది కొత్తగా పెళ్లి చేసుకుంటే? కొడుకు పుడితే సంతోషమా? వాడు లేచి 4 మాటలు అంటా ఉంటే గొడ్డోడన్నమాట ఒక మాటతో పోతుంది. వీడు పుట్టి ఎందుకు పుట్టి అని ప్రశ్న వస్తుంది. ఏ విషయంలో సంతోషం ఉంది? ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము. కాబట్టి ఏ విషయంలో కూడా గర్వించడానికి ఏమీ లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఆత్మ సంబంధమైంది. చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధం. ఎవరైనా మీకు భౌతికంగా ప్రశ్నలు ఇస్తే, అయ్యా క్రైస్తవ జీవితానికి భౌతిక జీవితానికి సంబంధాలు ఏది? కొత్తగా నమ్ముకున్నావే ఎప్పుడోళ్ళు ఒక అమ్మాయి పాపం ఎంతో పుట్టినప్పటి నుంచి ఎప్పుడో అమ్మాయికి పాపం పెద్దలు ప్రార్థన చేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 5వ నెలకు భర్త తెలిసింది 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని. కిడ్నీలు ఫెయిల్ అయిన 1 నెలకే భర్త చచ్చిపోయాడు. అందులో కడుపులో బిడ్డ ఉండింది. ఆ టెన్షన్కి బిడ్డ చచ్చిపోయింది లోపల. యేసుని నమ్ముకుంటే సంతోషాలు వస్తాయని ఎక్కడ చెప్పలేదే. యేసుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పలేదు ఆయన. యేసుని నమ్ముకుంటే మీకు మేలు జరిగితే కొడుకులు పుడతాయని చెప్పలేదు ఆయన. పిల్లలే పుట్టరు. నాకు తెలిసి మాతో పాటు చెప్పండి సేవకులు నంబర్ 1 సేవకులు దగ్గర నా ఈడలకి 12 మందికి పిల్లలు లేరు. సేవకులకే ఏం లేరు, 12 మందికి ఏం లేరు పిల్లలు పుడతారని దేవుడు చెప్పలేదే. యేసుని నమ్ముకుంటే పిల్లలు పుడతారని దేవుడు చెప్పాడా? మన బోధ వేరు, బైబిల్ చెప్పేది వేరు. మనకున్నటువంటి అభిప్రాయం వేరు, దేవుడు చెప్పేది వేరు. బైబిల్ కేవలము ఆత్మ సంబంధమైంది. చెప్పండి, మీకు భౌతికమైన ఆశీర్వాదాలు కావాలంటే యేసుప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇందులో లోకంలోకి వెళ్ళిపోతే చాలు. మీరు
యేసుప్రభుని నమ్ముకుంటే భౌతిక దీవెనలు వస్తాయని ఎప్పుడే గాని నేను అందుకే భౌతికమైన వాటి కొరకు ఏనాడు ప్రార్థన చేసుకున్నాను. నిజంగా నాకు బలగాడ ప్రార్థనలు వస్తాయి అని లిస్టులో ఒక్కటైనా ఆత్మ సంబంధమైన ప్రార్థన రిక్వెస్ట్ రాదు. ఎప్పుడన్నా 1-2 వస్తాయి. అన్ని భౌతికమైనవే. కడుపు జబ్బు, కాలు జబ్బు, బీటెక్ సీటు, ఎంటెక్ సీటు, మెడిసిన్ సీటు, పెళ్లి, గర్భఫలము, కొడుకు పుట్టుట, డెలివరీ, ఇవే ఉన్నాయి. అవి యేసుప్రభుని నమ్ముకోవడం కూడా జరుగుతుంది. తెలుసా మీకు? యేసుప్రభుని నమ్ముకున్న ఉద్యోగాలు రావట్లేదా? యేసుప్రభుని నమ్ముకున్న పిల్లలు పుట్టట్లేదా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వట్లేదా? యేసుప్రభు చెప్పేది వేరు, మనకున్న గ్రహింపు వేరు. యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు కలుగుతాయని భూలోక సంబంధంగా దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు. 10 మంది పిల్లలు తీసేశాడు దేవుడు యోబుకి. 10 మంది తీసేశాడు. దావీదు సింహాసనం ఎక్కిన కాడికి శ్రమలే ఆయనకు. యోసేపు ఆయన నీతి కొరకు నిలబడినప్పటి నుంచి శ్రమలే ఆయనకు. క్రైస్తవుడైతే మరెక్కువైతే శ్రమలు. బెంగళూరులో ఒక విశ్వాసి, ఆమె ఇంటింటి సువార్త, బెంగళూరులో ఓపెన్ గాస్పెల్ చెప్పడానికి లేదు, ఇంటింటి సువార్తకు బయలుదేరినాడు. ఇంకా 2 సిస్టర్స్ కలిసి బయలుదేరారు. ఒక సిస్టర్ వెళ్ళి అప్పుడు RSS వాళ్ళు చాలా ఫుల్ ప్రిపేర్ అయ్యి వాళ్ళగా ఈ ఏరియా కోసం చెప్పేసి తెలిసిపోయింది. వాళ్ళు తయారుగా ఉన్నారు. ఒక ఇంటికి వెళ్ళేసరికి కరపత్రిక ఇచ్చినాను. ఆమె అనేది సిస్టర్ నాకు యేసుప్రభుని చెప్పండి సిస్టర్ అని అంటే, అబ్బో ఈమె చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇళ్ళ లోపలికి పోదని 10 మంది సిట్ ఆర్డర్. ఆమె చెప్పేసరికి కాఫీ తాగాలనేసరికి ఆమె లోపల రమ్మనింది, కూర్చోబెట్టింది, కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతా ఉంటే ఆమె యేసుప్రభుని చెప్పమంటే కాఫీ తాగుకుంటూ ఈ విశ్వాసి మంచిగా యేసుప్రభుని చెప్తా ఉంది. ఆమె ఇంటా ఉంది. అంతలో పోలీసులు వచ్చారు. ఆమె చెప్పింది, ఈమె నన్ను క్రైస్తవుల మతంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తుంది, ఈమె నన్ను బలవంతంగా యేసుప్రభుని చెప్తా ఉంది అని చెప్పి కేసు బుక్ అయింది. మొత్తం పేపర్లకు వచ్చింది, FIR అయింది. ఆమెను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆమెతో పాటున్న సిస్టమ్ కూడా 2 జైల్లో పడేశారు. 3 రోజుల వరకు బెయిల్ రాలేదు. చాలా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి దాకా పోయింది, కర్ణాటక ముఖ్యమంత్రి దాకా పోయింది మ్యాటర్. 3 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. 2 ఏళ్లు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగింది. ప్రతి నెల కోర్టు 2 లక్షలపై ఖర్చు అయింది. ఈ శ్రమలలో భర్తకు ఆమెకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదో చర్చికి పోతావు నన్ను పంపిస్తే నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగమన్నారా, నీ మత మార్పిడి పొమ్మన్నావే, పేపర్ చుట్టూ ఎక్కినావని చెప్పి భయంకరమైన మాటలు. యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయని ఎక్కడ చెప్పారండి? ఇప్పుడు చెప్తే అట్లా చెప్పకూడదని చెప్పండి. అలాంటి బోధ చేయకూడదని చెప్పండి. యేసుప్రభుని నమ్ముకొని కొడుకు పుడతాడని బోధ చేయకండి. యేసుప్రభుని నమ్ముకోండి ఆశీర్వాదాలు వస్తాయని బోధలు చేయకండి. యేసుప్రభుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయని బోధలు చేయకండి. ఆ బోధ యేసుప్రభు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని చెడ్డగా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఎక్కడైనా ఉందండి భూలోకానికి సంబంధము? చెప్పండి. భూలోకానికి సంబంధమైన మాటలు ఉన్నాయి ఒకటనా? లేవు. భూ సంబంధమైన మాటలే లేవు. కొంచెం గట్టిగా అరుస్తున్నా, క్షమించండి. ఆత్మ సంబంధమైంది. చెప్పండి, క్రైస్తవ జీవితం ఎలాంటిది? ఆత్మ సంబంధమే. ఈ రోజు నుంచైనా మన బతుకు మార్చుకుందాం. ఈ రోజు నుంచైనా, అమ్మాయి తిప్పద్దు, తప్పు. ఈ రోజు నుంచైనా మన ఆలోచనలు మార్చుకుందాం. యేసు ప్రభుకు భూలోకానికి సంబంధము లేదు. ఈ భూలోకాన్ని అగ్ని చెయ్యి ఆహుతవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్నికి చదవండి ఒక మాట, కోపం వస్తుంది మీకు కూడా. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం, ఇర్మియా 51వ అధ్యాయం, ఇర్మియా 51వ అధ్యాయము 58వ వచనము చివరి 3 మాటలు చదవండి. అంతా చెప్పండి. జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ఒకసారి అందరు సిస్టర్స్ లేచి ముందుకు వచ్చేయండి. అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చానమ్మా, లే బస్ కూడా వచ్చేసాను అన్న, స్థలం అయిపోయింది అక్కడ, కొంచెం వచ్చేసాను. చాలా మంది వస్తారు. ఇప్పుడు నేను మెసేజ్ చెప్పాలి, మెసేజ్లో కూడా నేను ఇంకా రండి వచ్చేయండి.
వచ్చి పంపించేయండి, ముందు వాళ్ళని దొలేసేయండి, వచ్చేయండి. ఆ టోపీ అబ్బాయి ముందుకు వచ్చేయండి. అమ్మ ముందుకు వచ్చాను, ఆయనకి స్థలం లేదు కదా వెనకాల, చూడండి మీరు అర్థం చేసుకోండి. ముందుకు వచ్చాక రండి రండి రండి, మీరు కూడా వచ్చేయండి. వచ్చేయండి అన్న ప్లీజ్. వెనక పూర్తి 3 లైన్లు ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఎవరో చంటిపెట్ట తల్లులు బాలింతలు కూర్చుంటారు అక్కడ. సరే వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పుడు అర్థమైంది మీకు? చెప్పండి, క్రైస్తవ జీవితం అంటే ఏం చెప్పండి? ఆత్మ సంబంధమైంది. క్రైస్తవ జీవితానికి భూ సంబంధమైన వాటికి సంబంధము లేదు. ఇంకా మాట్లాడు కూర్చోండి, అయిపోయింది టైం, మీ టైం అయిపోయింది ఇక కూర్చోాలి. ఇప్పుడు మీకు ఒక కొత్త 4 మాటలు నేర్పించి వెళ్ళిపోతాను. ఈ 4 మాటలు మీ జీవితం అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. పలకండి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఏమిటి పక్షిరాజు అంటే? ఒక 4 మాటలు పక్షిరాజు గురించి నేర్చుకుందామా? లేక 4 లేక 5 విషయాలు చూద్దాం. తీయండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము. స్పీడ్ ఉండాలి, ఇంకా కొంచెం స్పీడ్ వెళ్ళిపోతా. బైబిల్ నిర్గమాకాండం 19. అందరు ఒక అన్నే చదువుతాడు, అందరు చదవాల. 19వ అధ్యాయం నిర్గమ 4వ చదవండి త్వరగా. స్లో ఉన్నారేంది? చదవండి గట్టిగా. నంబర్ 1. నంబర్ 2 జ్యూటానియం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. తీయండి, చదవండి, బైబిల్ తీయండి. 32వ అధ్యాయం 10వ వచనం. 11వ వచనం. 11 నిర్గమ ద్వితీయోపదేశకాండం 32:11. చాలు. 2 3వ పక్షిరాజు. తీయండి, 3వ పక్షి. యెషయా కీర్తనలు 103. 103వ కీర్తన. 103వ కీర్తన. 103వ కీర్తన. 103వ కీర్తన. తీయండి, 103వ కీర్తన 5వ వచనం. చాలు. నెక్స్ట్ యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా 40. యెషయా గ్రంథం 40 చదవండి. 40 31వ వచనం. చాలు. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన 4వ అధ్యాయం. ఏడవ వచనం. ప్రకటన 4వ అధ్యాయం 7వ వచనం త్వరగా. ఇప్పుడు మీకు ఎన్ని వచనాలు చదివించాను? నిర్గమాకాండం 19:4, ద్వితీయోపదేశకాండం 32:11, 103వ కీర్తన 4వ వచనము, యెషయా గ్రంథం 40:31వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. ఈ 5 విషయాలను మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన పేరు ఏం పేరు అంటే రాజులు. ఏం పేరు? మీ పేరు ఏం పేరు అక్క? యువర్ కింగ్స్. హైదరాబాద్ లో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చి పేరు ఏంటంటే కింగ్స్ టెంపుల్. ఏం పేరు? కింగ్స్ టెంపుల్. అంటే చర్చి పేరే కింగ్స్ టెంపుల్. ఆ సేవకుడి పేరు సామ్యూల్ గారు. సరే, ఆయన చర్చి పేరు కింగ్స్ టెంపుల్ అని పెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు పేరులో చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే రాజు. ఆయన పేరు ఏం పేరు? నేను చెప్తా ఉంటా, పలకండి. మహిమగల రాజు, సియోను రాజు, షలేము రాజు, మహారాజు, యూదులకు రాజు, అలంకరించమని రాజు, రాజులకు రాజు, సర్వభూమికి రాజు, సకల యుగములకు రాజు, సదాకాలములకు రాజు, జనములకు రాజు, సమాధానములకు రాజు, యాకోబు రాజు, ఇజ్రాయేలు రాజు. 16 విషయాలు చెప్పాను మీకు. యేసు ప్రభు పేరులో ఒక పేరు ఏంటంటే ఈజ్ ఎ కింగ్. ఆయన పేరు రాజు. ఆయన బిడ్డలమైన మనములు ఎవరు? రాజులం. కానీ ఒక విషయం చెప్తా. ఇప్పుడు రాజులను పరిపాలించే ఆయన పేరు ఏం పేరు? అందరు రాజులే అండి. ఆ రాజులకు పైన ఒక రాజులు అంటారు. ఆయన ఏమన్నా మళ్ళా రాజు అంటారు, తప్పు. ఒక మీటింగ్కి వచ్చారండి. ఇప్పుడు ఎంత ఎస్కోల్ మీటింగ్కి వచ్చారు. అందరు రాజులే. రాజులకు పైన ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరండి? రాజులకు రాజు.
ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎస్కోలో మీటింగ్ పెట్టామండి. ఈ మీటింగ్ అంతా కేవలం రాజులు మాత్రమే రావాలా, ఓన్లీ ఇన్విటేషన్ ఓన్లీ ఫర్ కింగ్స్ అని అనుకోండి, రాజులకు మాత్రమే ప్రవేశం అని అనుకోండి. అప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చుకోవాలా? ఏ దేశానికి రాజు మీ ఐడెంటిటీ కార్డు తెచ్చుకోవాలా. ఇప్పుడు అందరు లోపలికి వచ్చారు, అందరు రాజులే. ఈ అందరు రాజులు లేనేటువంటి ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజుని ఏమనాలా? రాజులకు రాజు. ఇప్పుడు యేసుక్రీస్తు రాజులకు రాజు, మనమెవరము? రాజులం. అందుకే యేసుప్రభు రాజ్యంలో ప్రజలు లేరు. యేసుప్రభు రాజ్యంలో ఎవరు లేరు? బైబిల్లో తీయదులేండి. రెవల్యూషన్ 21లో పలకండి, భూరాజులు తమ మహిమను ఆ రాజ్యములోనికి తీసుకొని వచ్చేదరు. ఆ రాజ్యంలోకి ఏం తీసుకొస్తారంట? భూరాజులు. భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారంట. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైంది. ఆ రాజ్యం గురించి చాలా బైబిల్ మాటలున్నాయి. పలకండి, అంతము లేని రాజ్యము, శాశ్వత రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము, యెహోవా రాజ్యము. అంతా రాజ్యమే. రాజ్యము 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 రాజ్యము, రాజులు రాజులు రాజులు, రాజు రాజు రాజు, అంతా రాజరికమే. కాబట్టి ఆ రాజరికానికి పిలువబడిన వాళ్ళు ఎవరండి? రాజులే. అందుకే మన పేరు ఏం పేరంటే రాజులు. భూలోకంలో కొన్ని రాజరికం కలిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం మోటోగాడు నాన్న మీరు ఆడుకుంటున్నారు, కదులుతున్నారు, చేతులు కట్టుకోండి ప్లీజ్. అస్సలు కదలకూడదు. ఈ వయసులోనే మీకు దేవుని వాక్యం హృదయం లేకపోతుంది. మళ్ళీ పెద్ద కొద్ది మీకు శోధనలు ఎక్కువైతాయి. ఇప్పుడే వాక్యం హృదయం లేకపోయి. చెప్పండి, దేవత్వం. పలకండి. మీకు ప్రశ్న ఇస్తాను. దేవత్వం అంటే ఏంది? దైవత్వం అంటే ఏంది? దేనికి ఏమో తేడా ఉందండి? ఉందా లేదా? ఉందని చెప్పా, సంతోషం. లేదంటే నేను ఇక్కడ పోలీసు వచ్చావు. సరే, దేవత్వం అంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధం అంట. దైవత్వం అంటే మానవునికి మానవునికి ఉన్న సంబంధం. దేవత్వం అనేది దిస్ ఇంగ్లీష్ లో గాడ్ హెడ్ అన్నాడు. చెప్పండి, గాడ్ హెడ్. దైవత్వాన్ని గాడ్లీనెస్ అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ డిఫరెంట్, గాడ్ హెడ్ ఈజ్ డిఫరెంట్. గాడ్ హెడ్ అంటే దేవత్వం, గాడ్లీనెస్ అంటే దైవత్వం. మనము కలిగి ఉండేది దైవత్వము, ఆయన కలిగి ఉన్నది దేవత్వం. ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉందంట. ఆ యేసుక్రీస్తు పరిపూర్ణత ఎక్కడుందంటే సృష్టిలో ఉందంట. నేను ఒక ప్రశ్న ఇస్తాను. పువ్వులో వాసన లేని పువ్వులు ఏమైనా ఉన్నాయండి? రంగు లేని పువ్వులు ఉన్నాయా? పరిమళం లేని పువ్వులు ఉన్నాయా? పువ్వు కంటేనే 7 సంగతులు ఉంటాయి. సౌందర్యం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, పరిమళం ఉంటుంది, మకరందం ఉంటుంది, మంచి రంగు ఉంటుంది, ఆ మృదుత్వం ఉంటుంది, పవిత్రత ఉంటుంది. 7 సంగతులు ఉంటాయి దేంట్లో? పువ్వులో. అవి 7 దానికి ఎలా వచ్చాయంటే దేవుని లక్షణాలు అంటారు. రోమా 1 అంటాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను మనము జాగ్రత్తగా వివరించినలా వాటిలో దేవుని యొక్క దేవత్వమును ఆయన నిత్య శక్తియు ఆయన అదృశ్య లక్షణములు కనిపించుచున్నవి గనక. సృష్టిలో మీరు ఏది ముట్టుకున్నా కూడా దాంట్లో ఏముంటుందంట? దైవత్వం ఉందంట. సృష్టిలో ఏది మాట్లాడినా కూడా దాంట్లో ఏముంటుందంట? దేవుని నిత్య శక్తి ఉంటుందంట. దానిలో దేవుని అదృశ్య లక్షణాలు ఉంటాయంట. చదవండి, రోమన్స్ 1:20. నాన్న బైబిల్ తీయండి నాన్న. బైబిల్ తీసేకి రాదా మీకు? బైబిల్ తీసేకి రాదా? రోమ 1:20 తీయండి. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, ఆయన దైవత్వం, ఈ 3 కూడా జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులలో ఉన్నాయంట. ఇప్పుడు పువ్వు తీసుకోండి, మనం పువ్వే కదా అంటాం. మీకు కథ చెప్పాను. ఏం చెప్పాను? సొలొమోను గురించి చెప్పాను. జాగ్రత్త అండి. సొలొమోను వైభవం గురించి మీకు చెప్పాను. మత్తయి సువార్త 7లో ఉంది. సొలొమోను యొక్క వైభవం అంతటిని జాగ్రత్త ఒక త్రాసులో పెట్టండి ప్లీజ్. ఒక పువ్వును ఒక త్రాసులో పెట్టండి. రెండిట్లో ఏది మహిమకరమైంది చెప్పండి? పువ్వేనంట.
రాశాడు, ఈ సొలొమోను వైభవం అంతయు కూడా ఒక పువ్వునకు సమానము కాదని యేసు చెప్పాడు. నేను చెప్పింది కదన్నమాట. అంటే అంత పెద్ద సొలొమోను వైభవాన్ని దేవుడు ఒక పువ్వు ముందు నిలబెట్టలేదు. పువ్వు వచ్చి ఉందని నిలబడుతుంది అనుకో, చెట్టు మీద నుంచి పువ్వు వచ్చి జాగ్రత్తనండి, సొలొమోను వైభవం వచ్చి వెళ్ళిపోవడం, పైకి వెళ్ళిపోవడం. ఎందుకు ఈ సొలొమోను వైభవాన్ని పక్కకు చెప్తున్నామంటే, సొలొమోను వైభవములో కోల్పోయిన మహిమ ఉంది, పువ్వులో పోగొట్టుకొనని మహిమ ఉంది. ఆదామునందు పోయే దేవుని మహత్యము అందులమైయుంటిమి అజ్ఞానులమైతే. సొలొమోను జ్ఞానవంతుడే, ఆఖరికి ఏమయ్యాడంటే ఆయన లాస్ట్ లో పేరు ఏంటంటే అజ్ఞాని అయిపోయినట్టు. పువ్వుకు దాని మహిమ పోలేదు. అట్లనే సృష్టిలో ఏది కూడా తన మహిమను కోల్పోలేదు. తెలుసా మీకు? ఒక్క మానవుడు తప్ప. చెప్పండి. ఉప్పు ఉంది అనుకోండి, ఉప్పు కూడా ఏం పోలేదండి. ఈరోజు అందరు టిఫిన్ చేసి వచ్చారా? ఉప్పు లేకుండా టిఫిన్ చేసి చేయొద్దండి. మేము కూరలో ఉప్పు వేసుకోలేదు ఒక్కరన్నా. అందరూ ఉప్పు వేసుకుని కూర తిన్నారు ఈరోజు. అంటే ఏంటి? ఉప్పు ఎందుకు వేస్తుంటా? ఆ ఉప్పుకి ఎంత ఉప్పు ఎక్కువేది అంటాం. ఎందుకంటే ఆ ఉప్పు కొంచెం ఎక్కువైతే కష్టం అయిపోతుంది, ఉప్పు ఎక్కువేదు. దాని మహిమ దానికే ఉంది. 1% లో 1% తగ్గలేదు. అయితే మనిషికి ఒక్క మనిషి నమ్మదగిన వాడు లేడు. వీని నమ్ముదాము అనేది లేదు. ఎవడు ఎన్ని కొంపలు ఉంచుతాడో తెలియదు. ఒక్కరికి తెలిస్తే 1000 మంది తెలుస్తుంట. ఒక్కరికి తెలిస్తే ఏదైనా రహస్యం, నా రహస్యం మీకు తెలిసింది అనుకో, ఒక్కరికి మీకొక్కరికి తెలిస్తే నువ్వు ఖచ్చితంగా 1000 మందికి చెప్తావంట. ఒక్క మనిషిని చూపించండి మీకు. మహబూబాద్ మొత్తానికి ఒక్క మనిషిని మహిమ పోగొట్టుకున్న మనిషి చూపించండి. మీ ఆడవాళ్ళని తీసుకోండి, మొత్తం సిస్టర్స్ అందరిని నిలబెట్టండి. ఒక్క సిస్టర్లను మహిమ పోగొట్టుకునే సిస్టర్ చూపించండి. అసూయ ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది, క్రోధం ఉంది, కక్ష ఉంది, అసూయ ఉంది, స్వార్థం ఉంది. ఏది లేదండి మీకు. పిసినితనం ఉంది, దురాశ ఉంది, ఏది లేదు మీకు. సృష్టిలో ఏది కూడా దేవుని మహిమను చెప్పండి. ఒక మనిషి ఒక్కడే దేవుని మహిమను కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటాడు, అంతరిక్షమున పక్షిరాజు అంటే పక్షిరాజులో ఇంకా మహిమ కోల్పోలేదు, దానికి మహిమ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ పక్షిరాజుకు 5 స్థానాలు ఇచ్చాడు. ఎన్ని స్థానాలు ఇచ్చాడు? మొదటి స్థానం ఏంటంటే, అదంట తన పిల్లల్ని, జాగ్రత్త అండి, చాలా మంచి మాట చెప్పుతున్నా, తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని తీసుకెళ్తుందంట. ఎక్కడ తీసుకుపోతుంట? తన పిల్లలు పిల్లలు లేపుకుంటుందంట. పిల్లలు చెప్తుందంట, మీరు నా రెక్కల మీద ఆగండి అంటుందంట. అని చెప్పి రెక్కలు ఇలా పరుస్తుందంట. అప్పుడు దాని పిల్లలు ఏం చేస్తాయి, చిన్నగా దాని పట్టుకొని రెక్కల మీద కూర్చొని గోళ్ళతో ఆ రెక్కలు బిగించుకుంటాయి. ఇప్పుడు ఆ గడ్డి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని ఎత్తుకొని ఆ రెక్కల మీద, ఇంకా తనకి ఇష్టమే, ఈ ఊరు బాగలేదు, ఈ ఊర్లో ఆహారం లేదు, నీళ్ళు లేవు, పోదా తీసిపోతా, ఉత్తర అమెరికా తీసుకెళ్ళిపోతుంట. గంటకు 100 మైళ్ళ స్పీడ్తో వెళ్ళిపోతుంటారు. ఆకాశంలోదా వెళ్ళిపోయి అక్కడ ఎత్తైన స్థలం చూసుకుంటుందంట. ఎత్తో చెప్పలేమంట. ఏ మనిషి రాని స్థలం తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టుకుంటుందంట. దాచిపెట్టుకొని తన పిల్లలకు భద్రత ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటున్నాం? నిజంగా నేను అంటాను, మీకు ప్రశ్న వేస్తాను, మన పరిచర్య గొప్పదా, మన పిల్లలు గొప్పవాళ్ళ? త్వరగా చెప్పండి. పరిచర్య గొప్పదా, కుటుంబము గొప్పదా? సరే, నాకు అర్థం కాలే. పరిచర్య గొప్పదా, కుటుంబము గొప్పదా? అంటే మీకు ఈ ప్రశ్నకి జవాబు తెలియదు అనమాట. పరిచర్య గొప్పదా, కుటుంబము గొప్పదా? సంఘ పెద్దలు చెప్పండి. అబ్బా, సాక్ష్యం లేదండి అబ్రాహ్మణకు, వద్దు, ఆయన పరిచర్య వాడుకోవద్దంట అన్న. బాగా వాక్యం చెప్తారు అన్న, వాక్యం వాడికి కావాలన్న, సాక్ష్యం కావాలంటారు. పరిచర్య కంటే గొప్పది ఏంటండి? కుటుంబం. కుటుంబాన్ని సంరక్షించుకోవాలా. కుటుంబం అంటే ఆ పిల్లలు, ఆ భార్య, భర్త, పిల్లలు. నీ కుటుంబం కంటే నీ సేవ గొప్పది కాదు. నీ కుటుంబం
నీ సేవ అంతా పక్క పెట్టు, నీ ఒక్క కుటుంబాన్ని తీసుకో, నీ కుటుంబమే గొప్పది. ఎందుకంటే భవిష్యత్తు తరం వాళ్ళు. చెప్పండి, భవిష్యత్తు తరం. నిజంగా ఒక భయంకరమైన మాట చెప్తాను, కోప్పడకండి. లండన్లో వినడం, నాన్న మీకే మెసేజ్. లండన్లో చర్చి ఉందంట, 70 మంది వస్తారంట ఆ చర్చికి. సండే క్లాస్ పిల్లలు ఒక్కడొచ్చాడంట. ఎంతమంది వచ్చారంట? ఒక్కడు వచ్చాడంట. హైదరాబాద్ నుంచి సిస్టర్ వెళ్ళింది, ఎబ్రోన్ సిస్టర్, ఒక హెల్డా సిస్టర్ వెళ్ళింది మినిస్ట్రీకి. వెళ్తే ఒక్కరే, ఎందుకు బ్రదర్ ఒక్కరే వచ్చారంటే, ఇక్కడ పిల్లలు సండే క్లాస్కి రారండి అన్నారంట. పిల్లలు సండే క్లాస్కి రారు. నేనంటాను, సండే క్లాసులో కనుక పరిచర్య ఫెయిల్ అయిందంటే భవిష్యత్తులో మందిరాలన్నీ తాళలేసుకోవాలా. జార్జ్ ముల్లర్ గారు స్థాపించిన చర్చిలు ఇప్పుడు వేశ్యాగృహాలు, లేక రెండవదిగా లాడ్జీలు గాను, తర్వాత మూడవదిగా మత్తు పానీయాలు అమ్మేటువంటి అంగళ్ళుగా మారిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ జార్జ్ ముల్లర్ స్థాపించిన పరిచర్య స్థలాలు అమ్మేస్తున్నారంట, మసీదులకు అమ్మేస్తున్నారంట. చర్చికి ఎంతమంది అంటే మహా అంటే ఒక 3 ముసళ్ళు, ఇద్దరు ముసలోళ్ళు వస్తారంట. పిల్లలు అసలే కనపడరంట. సో డెన్మార్క్ నుంచి ఒక బిషప్ వచ్చాడు మన ఇండియాకు, ఢిల్లీ పరిచర్యకు వస్తే, ఢిల్లీలో ఆ పరిచర్యకు 3000 మంది వచ్చారంట. ఆయన ఫోన్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు రోజు మన చర్చి, క్రిస్మస్ రోజు అంటే ఆ రోజు పరిచర్యకు 7 మంది వచ్చారంట. మందిరాలు అంతంత మందిరాలు, ప్రజలు రావట్లేదు. జాగ్రత్త, మన పిల్లల్ని మనము ఆత్మీయంగా పెంచుకోలేకపోతే మీరు దేవుని దృష్టిలో వ్యర్థులైపోయినట్లే. సర్వలోకం పరిచర్య చేయి, నీ 2 పిల్లల్ని ఆత్మీయం కట్టుకోలేదంటే నీ పరిచర్య ఫెయిల్ అయినట్లు అర్థం. 0 మార్కులు పెట్టాడు. అంతరిక్షమున పక్షిరాజు జాడ. విశ్వాసి పక్షిరాజు ఎవరు చెప్పాను? క్రైస్తవుడు. క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే తన పిల్లల్ని సంరక్షించుకోవాలి. సంరక్షించుకునే వ్యక్తివైతే యు ఆర్ ఎ కింగ్, నువ్వు పక్షిరాజు. నీ పిల్లల్ని ఆత్మీయంగా నువ్వు పెంచలేదంటే దయచేసి నిత్యత్వంలో దేవునికి ఎంత లెక్క చెప్పాలో నీకే తెలుసు. రెండో పక్షిరాజు స్థలం ఏంటంటే అది ట్రైనింగ్ ఇస్తుందంట. చెప్పండి, ఏమి ట్రైనింగ్ ఇస్తుందంట? తన పిల్లల్ని ఎత్తైన స్థలంలో గూడు కట్టిన తర్వాత పిల్లల్ని ముక్కుతో పట్టుకుంటుందంట. వినండి, ముక్కుతో పట్టుకొని తన పిల్లల్ని వదిలేస్తుంట, ఆకాశంలో అన్నిటి వదిలేస్తుంట. అవి కుయ్యో మరో 800 మీటర్ల ఎత్తు నుంచి పడతాయంట. ఎన్ని మీటర్లు? 800 మీటర్ల ఎత్తు అంట. అంత మీద నుంచి పడతా ఉంటే, అమ్మా మా అమ్మ ఎంత భయంకర స్త్రీ, మా అమ్మ మమ్మల్ని అన్యాయం ఇట్లా పైనుంచి పడేస్తుంది, అయ్యో మా అమ్మ ఎంత దుర్మార్గురాలు అనుకుంటాయంట పిల్లలు. అవి అనుకోని కింద పడుతుంది, ఇంకా చచ్చిపోతాం అనుకుంటాయంట. వెంటనే రివ్వురు ఎంత స్పీడ్తో రెక్కలు చాపుకొని పైకి ఎందుకు వచ్చేసి అలా పిల్లలు లేపుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అబ్బా మా అమ్మకి నాకు దయ పుట్టింది అనుకొని సంతోషపడతాయి. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్దాక్షిణ్యంగా ముక్కుతో పట్టుకొని మళ్ళీ వదిలేస్తున్నాడు. అబ్బా మా అమ్మ నన్ను ఈరోజు చంపేసేట్లే ఉంది, తప్పకుండా చంపేస్తుంది ఈరోజు నన్ను అనుకోని కుయ్యో మరో అంటాడు. మళ్ళా వస్తుందంట. మళ్ళా వచ్చి నాకు భాష రాదు కదా పాపం, కానీ తెలివి లేదు, మనలాగా ఆత్మ లేదు వాటికి. కనుక మళ్ళా వచ్చి మళ్ళా లేపుకొని మళ్ళా తీసుకెళ్లి బండ మీద పెడుతుంట. చాలా కోపంగా చూస్తున్నారు, ఈ మా అమ్మకి ఎంత దుర్మార్గులు అనుకోండి. మళ్ళా తీసుకెళ్లి మళ్ళా వదిలేస్తుందంట. అప్పుడు ఆ పక్షి పిల్ల తనకు తెలియకుండానే ఆ భయానికి రెక్కలాగా కొట్టడం మొదలు పెడుతుందంట. రెక్కలు కొట్టి కొద్దిసేపు తర్వాత అమ్మ మీద ఆధారపడకుండా తానే ఎగురుతుందంట. అప్పుడు పక్షిరాజు చాలా గంభీరంగా చూసుకుంటుందంట. నా పిల్ల పక్షి ఏం చేస్తుంది? ఇప్పుడు ఎగురుతోంది. హి ఫీల్ హ్యాపీ, నేను పాస్ అయ్యాను. ఇప్పుడు అందరూ చెప్పండి, రెక్కలు. త్వరగా చెప్పాలి. రెక్కలంటే ఏంటివి? స్తుతి, ప్రార్థన, ఆరాధన, ప్రార్థన. ఒక రెక్క వచ్చి ఆరాధన, ఇంకో రెక్క వచ్చి ప్రార్థన. ఒక విశ్వాసి అయిన క్రైస్తవుడు తన పిల్లల్ని ఆరాధికులుగా చేశాడంటే వాడు ధన్యుడు. తన పిల్లల్ని సంఘ ప్రార్థనలో ప్రార్థించే వారిగా చేశాడంటే అతను ధన్యుడు. తన పిల్లలు విశ్వాస ప్రార్థన, ఆత్మీయమైన ఆరాధన వారు చేయించుకుని వారుగా, ఆరాధించుకుని వారుగా వారు సిద్ధపరచగలిగిందంటే ఆ తల్లి, ఆ తండ్రి, వారు ధన్యులు, వారే పక్షిరాజులు. అలా నువ్వు సిద్ధపరచలేదంటే నువ్వు ఇంకా ఆత్మీయంగా కట్టబడలేదని ముందు నువ్వు మరలా నీవు తల్లిగా నీవు మరలా పశ్చాత్తాపడి మరలా నువ్వు నూతనంగా నీవు ప్రభు దగ్గర
రక్షణలోనికి, నీ మారు మనస్సులోనికి మరలా తిరిగి రావాల్సిన అవసరత నీకు ఉంది. రెండోది అయిపోయింది. మూడవదిగా పక్షిరాజుకున్న మూడో లక్షణం ఏంటంటే దానికి ముసలితనం రాదంట. చెప్పండి, త్వరగా చెప్పండి, సబ్జెక్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఏం రాదంట? బైబిల్ చెప్తుంది, నీ యవ్వనము నూతన మగునట్లుగా పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం నేను నూతన పరచుచున్నాను. పక్షిరాజు అంట అది పిల్లలు లేపుతుందంట. లేపిన తర్వాత అది ఎగిరేది జాగ్రత్త నేర్పి, సబ్జెక్ట్ మారిపోతుంది ఇక్కడి నుంచి. అది ఎగిరేది నేర్పిస్తుందంట. ఎగిరేది నేర్చుకున్న తర్వాత పిల్లలు వాటికి అంటే అవి పిల్లలు పెట్టడం మొదలు పెడతాయంటే అవి పెద్ద పక్షులు అవుతాయంటే అవి సొంతంగా గూళ్ళు కట్టుకుంటాయంటే అవి తయారవుతాయి. తర్వాత కొంతకాలానికి 30 ఏళ్లకు చెప్పండి, పక్షి పిల్ల గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత 30 ఏళ్ల వరకు అలసిపోదంట. అది 30 ఏళ్ల వయసులో ముసలిది అయిపోతుందంట. ద లైఫ్ టైం ఎంత? 30 years. 30 years అయిపోతానే ముసలి పక్షి అయిపోతుంది. ఏమైపోతుందా చెప్పండి, ఏమైతుంది? ఏమైతుంది? ముసలి పక్షి అయిపోతుంట. కదిలారో మీకు ప్రశ్నలు అడుగుతాను. నీకే పాలినోష్ జాగ్రత్త, నిన్ను అడుగుతాను. పక్షిరాజు ఏమవుతుంది? త్వరగా చెప్పండి. అసలు మీరు ముసలి పక్షులాగా మాట్లాడతారు. ముసలి పక్షి చెప్పండి, మంచి పక్షిలాగా చెప్పండి. ముసలి పక్షి అయిపోతుంది 30 ఏళ్ల కల్లా ముసలి పక్షి. అది చూసుకుని అరే నేను ముసలిదాని అని చెప్పి అనుకో ఫీల్ అవుతుందంట. అయిపోయి చేస్తే ఏంటంటే ఇంకా చాలా పర్వత శ్రేణికి వెళ్ళిపోతుంట. పర్వత శ్రేణి అంటే దగ్గర 28,000 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం చూసుకుంటుందంట. ఎన్ని మీటర్ల ఎత్తు? 28,000 మీటర్ల ఎత్తు. అంటే దగ్గర భూమి మీద నుంచి సముద్రం ఎత్తు నుంచి 28 మైళ్ళ ఎత్తులో ఉన్న పర్వతం చూసుకుంటుందంట. కొండ కాదు చెప్పండి, కొండలు వేరు, పర్వతం అంటే మినిమం 1 కిలోమీటర్ హైట్ ఉండాలంట. భూమి మీద నుంచి 1 కిలోమీటర్ హైట్ ఉంటే దాని పర్వతం. అక్కడి నుంచి పర్వతాలు అనమాట. అక్కడి నుంచి 1 నుంచి 30 మైళ్ళ ఎత్తు కూడా ఉన్నాయన్నమాట. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి కొండ గుహ చూసుకుంటుందంట. దాంట్లో బండ సందు చూసుకుంటుందంట. చీకటి చూసుకుంటుందంట. ఏం చూసుకుంటుందా? లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఆపరేషన్ మొదలు పెడుతుంది. చెప్పండి ఏం మొదలు పెడుతుంది? చెప్పండి, ఏం మొదలు పెడుతుంది? ఆపరేషన్ మొదలు పెడుతుంది. ఏం ఆపరేషన్ అంటే తన ముక్కు పొడవాటి ముక్కు ఇట్లుంటుంది. దాని ముక్కు ఇట్లుంటుంది. ముక్కు కాకి ముక్కు లాగా, కోడి ముక్కులా ఇట్లుండదు. దాని ముక్కు ఇట్లుంటుంది. ఆ ముక్కుతో అన్ని ఈకలు పీకేసుకుంటుందంట. పీకేసుకొని అన్ని వస్తాయంట. కానీ అసలైన ఈకలు రావండి. ఇటు ఒక 12 ఉంటాయి, ఇటు 12 ఉంటాయంట. నిర్దాక్షిణ్యంగా అవి కూడా లాగేసుకుంటుందంట. పీకేసుకున్న తర్వాత ఈకలన్నీ వచ్చేసినాయి. రక్తం అంతా ఉడలు కారిపోతుంటాయి. తర్వాత కాళ్ళ గోర్లు చూసుకుంటుందంట. అవి ముసలివి అయిపోయినాయి, బొంగురు పోయినాయి, అవి రంగు మారిపోయి ఒక విధంగా ఇట్లా పెలుసుగా మారిపోయినాయి. చూసుకుంటుందంట. ఆ గొర్రెలను బండకేసి కొట్టుకేసుకొని లాగేసుకుంటుందంట. గొర్రెల నుంచి రక్తం వస్తాయి, అన్ని వస్తాయంట. కానీ ముక్కు రాదంట. చాలా పెద్ద ముక్కు దాని బలమే ముక్కు అనమాట. దాని అతిశయమే ముక్కు. ఆ ముక్కును చూసుకొని ఆ ముక్కును బండకేసి కొట్టి ముక్కును లాగేసుకుంటుందంట. అప్పుడు చీకట్లో అంత ఏమైపోయింది? ఇప్పుడు ఆపరేషన్ ఏమైపోయింది? ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత దాక్కుంటుందంట. ఎందుకంటే వేరొక పక్షి చూసిందనుకో నేను చంపేస్తుందంట. ఇద్దరు వేరే మృగం చూసినా చంపేస్తుంది. అన్నం తినదు, అన్నం దొరకదు, నీళ్లు దొరకదు, దానికి ఆహారమే ఉండదు. ఇంకా ఆ చీకట్లో దాక్కొని 21 రోజు మనిషికి కనపడదంట. 21 రోజు తర్వాత అప్పటికే స్టార్ట్ అయింటాయి కొత్త ఈకలు, కొత్త గోళ్ళు, కొత్త ముక్కు. అప్పుడు చూసుకుంటుంది, అబ్బా నాకేమొచ్చింది ఇప్పుడు? త్వరగా చెప్పాలా? యవ్వనం వచ్చింది. నేను ముసలి పక్షిని ఇప్పుడు కాదు అని చెప్పేసి పైకి వెళ్ళిపోయి ఎంత పైకి ఉందో, ఎప్పుడు అంతకుముందు ముసలి లేనప్పుడు ఎంతవరకు వెళ్ళి ఆగిపోయిందో దాని పైకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పలకని ఇంగ్లీష్లో ఫ్లాట్. చెప్పండి, ఫ్లాట్ అయిపో. ఫ్లాట్ అంటే ఆకాశంలో వాళ్ళ రెక్కలు కాళ్ళను ఒక్కసారిగా పైకి పెట్టేసుకొని రెక్కలు మాత్రం ఇలా పెట్టుకుంటుందంట. ఆకాశంలో నిలబడిపోతుందంట. సంతోషంగా ఫీల్ అవుతుందంట. తర్వాత ఈ పక్షిరాజుకున్న శక్తి, దానికి ఉన్న శక్తి అంతా దాని కంటి చూపు అంటే ఏమిటి? కంటి చూపు. ఈ పక్షిరాజు 3 చెప్పాను. ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా పక్షిరాజులం. అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఇప్పుడు పక్షిరాజులైన మనకేం రావద్దు చెప్పాలి? ఆత్మీయంగా ఏం రావద్దు?
భౌతికంగా ముసలితనం రావచ్చు, తప్పు లేదు, పాపం కాదు అది. ఆత్మీయ ముసలితనం రావద్దు. ఆత్మీయ ముసలి గుర్తు ఏంటంటే చర్చికి లేట్, చెప్పండి జాగ్రత్త, ఏడు చెప్తాను. చర్చికి లేటుగా రావడం, చెప్పండి. చెప్పరు, ముసలోళ్ళు చెప్పకండి, పడుచోళ్ళు చెప్పండి. అంటే మేము ముసలోళ్ళు అనుకో, మీరు చెప్పడం కూడా చెప్పరు, చాలా తెలివైన చెప్పండి. ఆత్మీయ ముసలోళ్ళు చెప్పకండి, ఆత్మీయ పడుచోళ్ళని చెప్పండి. చర్చికి లేటుగా రావడం, దశమ భాగం దొంగలించడం, కుటుంబ ప్రార్థన ఎగ్గొట్టడం, సువార్తకు రాకపోవడం, బైబిల్ చదవకపోవడం, ఉపవాస ప్రార్థనలో గడపకపోవడం, ప్రభు స్వరూపంలోకి రాకపోవడం. ఈ 7 లక్షణాలు ముసలితన గుర్తన్నమాట. ఆలస్యంగా చర్చికి వస్తున్నావు అంటే ముసలిదానివి నువ్వు, ముసలోడా. సంఘ ప్రార్థన లేదు, ముసలిదానా, ఇట్లే తిడతాను, ఏమనుకోదా నేను. ఇంకోసారి పిలవకండి నన్ను, ఏమనుకో, నాకేం పర్లేదు, విజిటింగ్ పాస్టర్ నేను. ఏం పాస్టరు, నన్ను ఏం చేయలేదు మీరు చెప్పండి. సంఘ ప్రార్థనే తెలియదు, ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు, ఏం చెప్పండి, పండు ముసలమ్మ. ఎక్కడి సంఘ ప్రార్థనకు దశంభాగం ఎప్పుడూ దొంగతనమే, నీ బతుకంత దొంగతనమే, నీ బతుకంత దొంగతనమే. సంఘ దశంభాగం ముసలి పడుచులు. హిందీ మే ఉర్దూ మే బాత్ బుడ్డీ సూరత్ అంటారు దాన్ని, ఏమంటారు తెలుసా, బుడ్డీ సూరత్ అంటే అమ్మాయి గాని ముసలిది. ఆత్మీయమైన ముసలి కన్యకలు. అబ్రాహ్మణ వాళ్ళే తిడతాను, మమ్మల్ని తిట్టాను అనుకోదు మీరు. ఆత్మీయంగా ప్రభు సంఘాన్ని కన్యకతోనే పోలుస్తాడు కనుక మనమందరం కూడా యేసుప్రభుకి కన్యక. కానీ ఆత్మీయంగా ముసలిదానం అయిపోయినాం. సంఘ ప్రార్థన తెలవనే తెలియదు. చెప్పండి నిజంగా 2015లో ఒక్కసారైనా సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు కనీసం చేయొద్దండి. సంవత్సరానికి ఒక్కసారి సంఘ ప్రార్థనకు వచ్చాను, పైకి ఎత్తలే అంటే ఒక్కసారినే కాదండి, ఎన్నిసార్లు వచ్చినా పర్లేదు, ఒక్కసారి వచ్చారు మీకు ఫుల్ మార్కులు. ఈరోజు మీకు ఫుల్ ఎక్స్క్యూజ్, పైకి ఎత్తండి. సంతోషం. అబ్బా, మిగతా వాళ్ళందరూ ఎవరు చెప్పండి, బుడ్డి సూరత్తులు. క్యా సూరత్, బుడ్డి సూరత్. 2015లో దశంభాగము ఒక్క నెలన కరెక్టిగేషన్ చేయొద్దండి, ఒక్క నెలన. 2015లో దశమ భాగం ఒక్క నెల కరెక్టిగేషన్ చేయొద్దండి. ఈయన సగం ఎత్తారు ఏందన్నా, మళ్ళీ సగం వేశారా? చాలా సంతోషం. 2015లో ఆరాధన చేశాను చేయొద్దండి, ఒక్కసారన్నా, ఒక్కసారి ఆరాధన చేశాను. నువ్వు చేయలేదన్నా అబ్రాం? సంతోషం. 2015లో ఒక్కసారి సువార్తకు వచ్చి చేయొద్దండి, సంతోషం. దొరికిపోయి మొత్తానికి 2015లో ఒక్కసారన్నా, లేకుంటే ఇంతవరకు రక్షించబడినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారన్నా బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు బైబిల్ చూపించండి. బైబిల్ అంతా ఒకసారి పూర్తి చేసినట్టు చేయించండి. ఒక్కసారి బైబిల్ పూర్తి చేసిన 1 2 3 4 5 6 7 మీరు ఎత్తారు, ఈ చదువు ఎత్తారు 5 6 7 8 9 10 12 దాదాపు 190 మంది బైబిల్ పూర్తి. మీరు మిమ్మల్ని ఏమనాలో చెప్పండి. నేను తిడతామంటే మీకు కోపం వస్తుంది, ఈ పాస్టర్ గారిని తిట్టదు. పక్షిరాజు ఆలోచిస్తున్నాడు, నేను ముసల్దానేనని. ఏం చేస్తున్నది, రహస్య స్థలానికి చీకటికి వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఒకసారి ఒక ఆయన బెంగళూరులో విశ్వాస లీవ్ లెటర్ పెట్టాడంట, 3 రోజులు. సార్ అడిగారంట, ఏం భాస్కర్ నువ్వు ఏ రోజు కూడా, ఆయన పేరు భాస్కర్, నువ్వు ఒక్కరోజు కూడా లీవ్ అడగలేదు, ఫస్ట్ టైం లీవ్ లెటర్ పెట్టాం 3 రోజులు, ఎక్కడికి పోతున్నానంట. సార్ డ్యూటీని బట్టి ఆ పరిస్థితులను బట్టి నేను చాలా బిజీ అయిపోయాను, కొంచెం 3 రోజులు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి లీవ్ లెటర్ పెట్టాను. ఆ పక్షిరాజు ఏమైతుంది, ఏమైతుంది రెన్యూ. పక్షిరాజు అంటే ముసలితనం తెలియనిది. పక్షిరాజు మంచి లక్షణం ఉందంట, భూమి మీద తన పాదములు తన బ్రతుకులో ఒక్కసారి పెట్టదంట. ఇంపార్టెంట్ న్యూస్, భూమి మీద ఒక్కసారైనా పాదములు భూమి మీద పెట్టదంట. అది ఎట్లా పెడతాడంటే పైన 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది తన యొక్క గూడు. ఎప్పుడు కూడా 800 feet అంటే దగ్గర 1 కిలోమీటర్ అవుతుంది హైట్. అక్కడి నుంచి చూస్తుంటా ఆ చిన్న కోడిపిల్ల పోతా ఉంది. ఎక్కడి నుంచి చూస్తుంది, కిలోమీటర్ పై నుంచి. ఎంత స్పీడ్ చూస్తుంది ఎవరు తెలియదంట.
అంతే స్పీడ్ వచ్చి అక్కడ పట్టుకొని అదే స్పీడ్ వెళ్ళిపోతుంట. భూమి మీద మాత్రం పాదం మోపుదంట. బైబిల్ అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడినది. మీకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరును మహిమలో ప్రత్యక్ష పరచబడుదురు. నిజంగా రక్షించబడిన తర్వాత నీ మనసు భూమి మీద ఉండకూడదు. చెప్పండి, రక్షించబడిన తర్వాత ఏముండదు? నీ మనసు భూ సంబంధమైన వాటికి నీకు సంబంధం లేదు. భూలోకంలో ఉన్నవి ఏంటివి? నేను ఒకసారి చెప్పాను, 8 ఉన్నాయి భూలోకంలో. లోకాశలు, తర్వాత శరీరాశ, క్షేత్రాశ, జీవడంబము, లోక మర్యాదలు, లోక స్నేహాలు, లోకమందున భ్రష్టత్వం, లోక మాలిన్యం, లోకమందున పాపము, లోకములో ఉన్న నటనలు, లోక స్నేహాలు, లోక జ్ఞానము, ఇవన్నీ లోకములన. దీని తాకనైనా పక్షిరాజు తాకులు. ఇంకోనే తాకుతాడు. ఏంటి తాకులు? ఏం చెప్పన్నా? కాకులు ఏం చేస్తాయి? చచ్చి కుళ్ళిపోయి వాసన పట్టిన మురుగు పట్టినటువంటి జవాలు పట్టుకొని పీక్కు తింటా ఉంటాయి. కాకిని కూడా వెంటబడు కదా, దాని జోలికి కూడా రాడు. కాకులు దండిగా ఉన్నాయి సంఘాల్లో. సంఘాలని కాకులతో నిండిపోతున్నాయి. అంత భూ సంబంధమే. ఇంత జాగ కోసం పోలీస్ స్టేషన్ పోతాం, జాగ కోసం కోర్టు కేసు వేస్తాం, జాగ కోసం పెద్ద పెద్ద బూతు మాటలు వస్తాయి. అన్ని బూతులే. ఇక్కడే మంది ఇక్కడ బైబిల్ భాష ఇంటికి వెళ్తే సంస్కృతం వచ్చేస్తుంది. కాకి పక్షిరాజు భూమి మీద తన పాదమును మోపదు. తన చూపు ఎప్పుడు పైనే ఉంటుంది. ఇంకంతేకాకుండా పక్షిరాజు అది అలసిపోదంట, రెక్కలు చాచి ఎగిరిపోతుందంట. ఒక విషయం చెప్తుంది, ఇంతైన విషయం. పక్షిరాజు కంట అన్న జాగ్రత్త, వర్షానికి తడవదంటది. చెప్పండి, ఎందుకు తడవదంటే వర్షము ఎక్కడి నుంచి వస్తుందండి? మేఘాల నుంచి వస్తుంది. మేఘాలు ఎంత ఎత్తులో ఉంటాయి? మినిమం 1-2 కిలోమీటర్స్ హైట్లో ఉంటాయి. అంత మించి ఏముండవు. 2 కిలోమీటర్స్ హైట్లో మేఘాలు ఉంటాయి. లేక మా అంటే 30 కిలోమీటర్స్. దానికన్నా పైకి వెళ్ళిపోతుంట. వర్షం వచ్చిన దానికి ఒక ఆశ, దానికి మంచి ఇష్టం అంట, దానికి ఒక డిజైర్ అంట. ఏం డిజైర్ అంటే భీకరమైన వర్షం వస్తుంటే ఆ వర్షంలో ఎదురుపోవడం ఇష్టం అంట దానికి. ఆ వర్షం వస్తుంటే ఆ వర్షంలో ఎదురు పోవాలని ఆశ అంట. అలా పైకి వెళ్ళిపోయి మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి అక్కడ ఫ్లాట్ అవుతుందంట. ఇప్పుడు చెప్పండి, వర్షానికి తెలుస్తుందా? నెవర్. మేఘాలకు పైకి వెళ్ళిపోతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలకు అది ఏమాత్రం కూడా భయపడదు. వాటికి ఎదురెత్తుంది. చెప్పండి, ఎదురెత్తుంది. శ్రమల ఏ పాటివి నీవు రా అంటుంది. బైబిల్లో సింహమును బైబిల్ చెప్తా, అందరూ పలు మాట చెప్తాను. దావీదు మంచి మాట చెప్తాను. దావీదు ఎలుగుబంటిని తరిమి కొట్టి చంపెను, సింహమును తరిమి మీద పడి దాన్ని చీల్చెను. మీకు ఎప్పుడన్నా సింహం మనిషి అంటే పడతాడా? మనిషి సింహం అంటే పడతాడా? సింహం మనిషి అంటే సింహం మనిషిని తరుపుతాడా? మనిషి సింహాన్ని తరుపుతాడా? సృష్టిలో ఎక్కడ జరగదు కదా. దావీదు జీవితంలో జరిగింది. ఎలుగుబంటిని తరిమి రాశాడాయన, సింహమును తరిమి రాశాడాయన. శ్రమలను వాటికి ఎదురుపోవాలి. ఒక మాట, శ్రమలను మీరు ఎదిరించండి, అవి పారిపోతాయి. తెలుసా మీకు? అదే చెప్పండి, అపవాదిని ఎదిరించుడే వాడు మీ యుద్ధ నుండి పారిపోను. ఉందా లేదా బైబిల్లో? వానికి ఈ పేజీ రారా నీ కథ చూద్దాంలా, నీ బతికేందిరా, రా నా దగ్గరికి చూద్దాం నీ కథ నల్లా. వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. పక్షిరాజుకు శ్రమలంటే భయము లేదు. కాకుండా పక్షిరాజుకి పరలోకములో కూడా స్థలం ఉంది. చెప్పండి, దే హ్యావ్ ద ప్లేస్ టు ద హెవెన్, ఇన్ ద హెవెన్. పక్షిరాజుకు పరలోకములో స్థలం ఉంది. దేనికి స్థలం లేదు? కాకి పరలోకంలో స్థలం లేదు. పావురానికి కూడా స్థలం లేదు పరలోకంలో. పావురం పరలోకం కనపడదు. పరలోకంలో కాకి కనపడదు, పిచ్చుకు కనపడదు. పరలోకంలో ఏం కనపడుతుంది? పక్షిరాజు కనపడుతుంది. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ దానికి ఉన్నాయి. ఆత్మ సంబంధంగా
దానికి నోరొక్కట్లేదు, అంతేగాని మనకన్నా చాలా బెటర్. అది నోరొక్కట్లేదు కానీ అన్ని విషయాల్లో మనకంటే అది చాలా ఫాస్ట్ ఉంది, అడ్వాన్స్ ఉంది. అందుకే సొలొమోను అంతరిక్షమున పక్షిరాజు విశ్వాసి, నువ్వే ఆ పక్షిరాజు. యేసుని రాజుగా చేశాడు. ఈరోజు కొంతమందికి మేము పట్టాభిషేకం చేయబోతున్నాం. ఏం చేయబోతున్నాం? త్వరగా చెప్పాలా? మళ్ళీ అందరూ చెప్పండి. ఈరోజు కొందరికి మేమేం చేయబోతున్నాం? ఎవరు చెయ్యొద్దండి? పట్టాభిషేకం చేసుకునే వారు ఈరోజు చేయొద్దండి, త్వరగా చేస్తారా? అబ్బా మా సంతోషం ఉంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మందికి ఈరోజు పట్టాభిషేకం జరగబోతుంది. ఏం జరగబోతుంది? ఏంది పట్టాభిషేకం అంటే? బాప్తిజం. బాప్తిజం అంటే ఏంది? రాజులుగా మీకు చేయుట. బైబిల్లో ఇంగ్లీష్లో పాడది, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్ అని ఇంగ్లీష్ మంచి పాటది. అతని మీద కిరీటం పెట్టుడి, కిరీటం పెట్టుడి, కిరీటం పెట్టుడి. ఈరోజు మీకు ఏం చేయబోతున్నామంటే పట్టాభిషేకం చేయబోతున్నాం. మిమ్మల్ని మేము ఇప్పుడు రాజుగా